నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. సో శోభకృత్నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెలుగొందింది అని చెప్పడానికి. ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధినామ సంవత్సరం. పేరులో అయితే క్రోధం ఉంది, మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది. ఎనీవేస్, అసలు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాశుల గురించి ఒకసారి తెలుసుకుందామండి. రైట్ అమ్మా. క్రోధీనామ సంవత్సరం ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవ్వటం. సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం, అంటే అగ్రెసివ్గా ఉంటాడు కుజుడు. సో అందుకని మేష వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది ఎంతో కొంత. సో అలాంటి క్రోధీనామ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు. సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే క్షణికావేశంలో ఏవో రకమైన తప్పులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం. దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి. అంటే శనికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి, కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి. సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు. సో అందుకని కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు. కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే గనక ఈ విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతోషం. సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము, తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ రేట్స్ అవి కొంత రేట్లు మనకి నియంత్రణలో ఉండటం అనేది ఉంటుంది. కనుక అవి చెప్పదగిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్గా. సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు. సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి. సో గురుడు పంచమం 1, 2, 3, 4, 5. సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు. మే 1వ తారీఖు మారిపోతారు కదా. సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు. అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం. వృషభం అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు, ఈయనేమో మన దానవుల రాజు, ఈయన దేవతల గురువు, ఈయన దానవుల గురువు. సో వీళ్ళిద్దరికి నిజానికైతే శత్రుత్వం ఉంది. సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశిలో. సో ఆ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పాం ముఖ్యంగా ఏదైతే ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది, వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేప్పుడు కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభ రాశి వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభ రాశి అనుకోండి, ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు. ఇది ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
సో వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది. సర్పదోషం ఉంటుంది. లాభంలో రాహు ఉన్నా సర్పదోషం ఉంటుంది. అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు. పంచమంలో ఉంటారు. అవును. సో ఇది సంతాన స్థానం అవుతుంది, అదేమో లాభస్థానం. సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గర వచ్చి పోతాయి. ఇక్కడ ఈ బుద్ధి అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు. సో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు. నవమంలో రాహు ఉంటాడు, తృతీయంలో కేతు ఉంటాడు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహస్థితి. కానీ కొత్తగా పుట్టిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా పుట్టడమే సర్పదోషంలో పుట్టినట్టు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా, అంటే రాహుకేతులకు సంబంధించి. రైట్ అండి. ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాం. రైట్. దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ వర్షపాతాలు ఏవైతే ఉంటాయి అంటే మనకు కావాల్సిన మెయిన్ వర్షం, రైతుల యొక్క ఇది. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి. సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి. తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలు అనుకోండి, నువ్వులు అనుకోండి, మినుములు అనుకోండి, ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగ దాని నుంచి నూనె వస్తుంది. సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధ వాతావరణం ఉంటుందా? రైట్. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అనుకోవచ్చా? 99.5% అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం. సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి. బీజేపీ అని కాదు, మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్నా అంటే ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటప్పుడు భంగపడతారు. అట్లాంటి ఫలితాలు అనేది ఎక్కువ ఉంటాయి. రైట్. అట్లా కానీ ఓవరాల్ గా పాలనలో వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవటం అనేది ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఎవరు గెలుస్తారని? అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది. అతి ఏమంటాము చావు తప్పి కన్నులు అట్టబోయిందండి అవి. సో అలా అతి కష్టం మీద వారిని నిలుపుకోవడానికి ఎక్కువ కనపడుతుంది. రైట్. మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధినామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు. ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రాశుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము. క్రోధినామ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా ఇందాక మనము చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఈ సంవత్సరం ఏదైతే వృషభ రాశి ఉందో ఆ వృషభ రాశి వారికి కూడా సర్పదోషం ఉన్నట్టు అని చెప్పి పుట్టే వాళ్ళకి, కొత్తగా పుట్టే వాళ్ళకి. సరే ఆల్రెడీ పుట్టి ఉండే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి అంటే కొంత ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళ బుద్ధి వీళ్ళకి కాకుండా అవతల వాళ్ళకి మరింత ఉపయోగపడుతుంది. సరే అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను వృషభ రాశిలో పుట్టాను, సరే మీరు ఇంకో రాశిలో పుట్టారు అనుకోండి, సరే మీకు నేను విదేశాలకు వెళ్ళడానికి ఏదో గైడ్ లైన్స్ ఇచ్చాను. సో నా దగ్గర వీసా దగ్గర వచ్చేప్పటికి నేనేదో ప్రాబ్లం పడతాను, మీరు మటుకు నా సలహా తీసుకున్నా మీరు వెళ్ళిపోయారు. సో అలాంటి అనుభవాలు ఈ సంవత్సరం వీరికి ఎక్కువ కనిపిస్తాయి ఈ వృషభ రాశి వారికి. తర్వాత వృషభ రాశి వారికి మరి ఈ పంచమంలో కేతు సంచారం అనేది, లాభంలో మరి రాహు సంచారం అనేది ఉంటుంది కాబట్టి సంతాన పరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అంటే వారికి ఆకస్మిక అనారోగ్యాలు ఉండొచ్చు, లేదా కొత్తగా ఎవరైనా సరే గర్భవతులు అయితే కనుక వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో ముఖ్యంగా మే నుంచి వచ్చేప్పటికి ఏంటంటే ఈ లగ్నంలోకి ఎప్పుడైతే గురుడు వస్తారో వారికి మరిన్ని మంచి ఫలితాలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మే మధ్య నుంచి మీకు శుక్రుడు కూడా మోక్షంలోకి రావటం అనేది ఉంటుంది మీనంలోకి. అంటే లగ్నాధిపతి లాభంలో మోక్షంలోకి వస్తుంది.
సో అక్కడి నుంచి ఇంకా మంచి ఫలితాలు ఇంకా మరిన్ని పెరుగుతాం అనేది కూడా ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి కూడా ఈ ఏడాది పెద్ద చెప్పుకోదగిన ఆందోళన అయితే కనిపించడం లేదు. ఇంకా జాగ్రత్త ఏ విషయాల్లో తీసుకోవాలి అంటే కనుక ఇందాక చెప్పాను కదా, ఈ బుద్ధి లాభం కరెక్ట్గా అంటే ఎక్కడైనా సరే ఒక ఉద్యోగంలో లాభం కలగాల్సిన పరిస్థితుల్లో ఆడవాళ్ళ వల్ల చికాకులు వచ్చే రాశిలో ఈ ఏడాది ఇది ఒకటి ఉంది. అంటే మన పైన బాస్ కానీ మన కింద పనిచేసే వాళ్ళు కానీ ఈ ఆడ సముదాయం ఏదైతే ఉంటుందో వాళ్ళతో వ్యవహరించేప్పుడు సాధ్యమైనంత వరకు కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక ఈ సంవత్సరం మటుకు వీళ్ళు చాలా చక్కటి వాళ్ళ యొక్క సౌఖ్యాల కోసం మనం కొన్ని వస్తువులు తీసుకుంటాం కదా, ఆ వ్యక్తిగత లగ్జరీస్ పెంచుకోగలుగుతారు. ఆ సౌకర్యాలన్నింటినీ వాటి రూపేణా వీళ్ళకి ధనం ఖర్చు అయినా చింతపడక్కల. సో వతం చెడ్డ ఫలితం దక్కింది అన్నట్టు. సో వీరైతే లాభపడతారు, అంటే ఆనందిస్తారు. సో నాకు కారు అవసరం అయితే నేను కారు కొనుక్కుంటాను, నాకు మీరు యాపిల్ ఫోన్ అయితే యాపిల్ ఫోన్ కొనుక్కుంటే అలా ఈ ఆనందం ఏదైతే మనం దేంట్లో పొందగలం అనుకుంటామో ఆ ఆనందాన్ని చవి చూడడానికి ఈ ఏడాది వృషభ రాశి రెడీగా ఉంది. మరి అలా ఖర్చు అయినప్పుడు డబ్బులు కూడా సంపాదించాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందండి వీళ్ళకి? రైట్, అది ఆ ఫైనాన్షియల్ కి కూడా ఇందాక మనం చెప్పుకున్న శుక్రుడు వచ్చేలోకి రావటం లగ్నాధిపతి. సో ఎప్పుడైతే లగ్నాధిపతి బలం ఉన్నాడో మన యాటిట్యూడ్ కరెక్ట్ ఉంటుంది. సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో మనం కరెక్ట్ గా తీసుకోగలగటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆల్రెడీ కేతు ఇక్కడ ఉంటాడు. ఇదే టైంకి ఇంచుమించుగా మీకు ఆగస్టు సెప్టెంబర్ మధ్యకి వచ్చేప్పటికి కుజుడు ఇక్కడికి వస్తాడు. సో ఆగస్టు సెప్టెంబర్ ఇంచుమించు నవంబర్ అది అక్టోబర్ తర్వాత ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు గర్భం అప్పుడు ధరించి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 మనకి పాపగ్రహాలు కలిసి ఉంటాయి. పైగా ఏదైనా సరే గర్భస్రావాలకు ముఖ్యంగా కుజుడు చాలా ఇంపార్టెంట్. సో కుజుడికి పూర్తి విరుద్ధమైన రాశి ఇది. సో అది ఇక్కడ జూలై ఆగస్టు సెప్టెంబర్ మధ్య గర్భస్రావాలని కాదు, మీకు దేశమాన పరిస్థితుల్లో కూడా ఆకస్మిక ఇబ్బందులు అంటే నేరాలు ఏమైనా జరిగితే అది అక్కడే జరుగుతాయి, అకాల వర్షాలు ఏమైనా కురిస్తే అక్కడే కురుస్తాయి. సో అందుకని ఇక్కడ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అనేది ఏంటంటే కేవలం ఆ వృషభ లగ్నం వల్లనే కాకుండా దేశమాన పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. జాగ్రత్తలు అవసరం. సో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య సాధ్యమైనంత వరకు కూడా వృషభ రాశి వాళ్ళు అంటే మిగతా ఏడాది పొడుగున వేరు, ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య మాత్రం ఖచ్చితంగా వినాయకుడిని సుబ్రహ్మణ్యుడిని ఎక్కువ పూజించారు. వాళ్ళు పూజిస్తే మనకి అంటే సామూహికంగా ఎక్కడైనా సరే ఏదైనా దేవాలయాల్లో కూడా ఇప్పుడు విష్ణు సహస్రం లలిత సహస్రం ఇలాంటివి ఏవైతే పెడుతున్నామో కనీసం ఇళ్ళ దగ్గర అపార్ట్మెంట్లు వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా వినాయక స్తోత్ర పారాయణలను సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణలను అలా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు లాభపడటమే కాకుండా దేశంలో ఉండే అరిష్ట పరిస్థితులు కూడా కొంతవరకు మన వంతు మనం అలా తగ్గించడానికి మనం కూడా ఒక కృషి చేసిన వాళ్ళం అయితే. సో అందుకని ఆ రకంగా కూడా మనం మన ప్రేక్షకులకు ఒక సూచన ఇవ్వటం అనేది మంచిదే. తర్వాత వచ్చేప్పటికి ఇంకా వ్యక్తిగతంగా ఎవరైనా సరే విదేశాల కోసం అంటే విదేశాలకు వెళ్తే లాభపడతారు కూడా. వృషభ అంటే కొంతమందికి విదేశాలకు వెళ్ళామనే కోరిక ఈడేరుతుంది కానీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడదు. కానీ అలా కాదు, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్తే కనుక ఖచ్చితంగా లాభపడతారు. సో అక్కడ ఎవరైతే అభివృద్ధి కోసం వేచి ఉన్నారో వాళ్ళకి కూడా అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. కనుక ఎలా చూసినా కూడా ఈ ఏడాది మంచి రాశి మంచి ఫలితాలు పొందే వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. అయితే ఇంక ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ కూడా ఎవరిని పూజించాలి అంటే కనుక వీళ్ళకి వచ్చే ఇబ్బంది అంతా కూడా ఎక్కువ కుజుడితో సంబంధించింది ఉంది. కనుక ఈ కుజుడికి సంబంధించినంత వరకు ఏంటంటే ఆంజనేయుని ఎక్కువ పూజించాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అవకాశం ఉన్న వాళ్ళు సింధూరాన్ని ధరించడం, దాని వల్ల కూడా మంచి పెరగటం అనేది ఉంటుంది. అద్భుతం అండి. ఓవరాల్ గా అయితే మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు. వృషభ రాశి వారికి కూడా ఏడాది మంచి ఫలితాలనే చెప్పాలి. అద్భుతం. అయితే వృషభ రాశి వారు కూడా చాలా ఆనందోత్సవాలతో క్రోధినామ సంవత్సరాన్ని వెల్కమ్ చేయాలి. రైట్ అండి, చాలా చక్కగా మాకు వివరాలను తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.